సార్ చెప్పండి. అంటే మీరు దీని మీద గతం నుంచి పోరాడుతున్నారు. మరి ఇప్పటికీ కూడా స్పందన లేదు ప్రభుత్వం నుంచి. ప్రభుత్వము వాంటెడ్గా డెలివరీగా బీసీ రిజర్వేషన్లు పెంచకుండా కులగణన చేయకుండా బీసీలకు మొండి చెవు చూపడానికి ప్రయత్నం చేస్తుంది. బీసీలు అంటే లెక్కలేనితనం వాళ్ళ లోపల కనిపిస్తుంది. మంత్రివర్గంలో కేవలం ఇద్దరికే ఇచ్చారు. ఎప్పుడు 50% 40% మంత్రి పదవులు బీసీలకు ఉన్నాయి. చైర్మన్లు కూడా బీసీలకు అన్యాయం చేశారు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. వీళ్ళు బీసీలు అంటే లెక్కలేనితనంలో ప్రభుత్వం పోతుంది. అందుకే బీసీలు రాష్ట్ర వ్యాప్తంగా అన్నాన్ని బీసీల కోసం పోరాడు, మేము నీ ఎంబడి ఉంటాము. అరే మేము వాళ్ళని 76 ఏళ్ళ నుంచి వాళ్ళే ముఖ్యమంత్రులు, వాళ్ళే మంత్రులు, వాళ్ళే ఎమ్మెల్యే, వాళ్ళే ఎంపీలు. మనకు సర్పంచులలో రిజర్వేషన్లు, ఎంపీటీసీ జడ్పీటీసీల వార్డు మెంబర్ల రిజర్వేషన్లు పెట్టి ఆ పదవులు రాకుండా చేయడానికి కుట్ర చేస్తున్నారు. అవి కూడా దొరకద్దా, ఆ చిన్న కుర్చీలు వద్దా అని చెప్పి జాతి మొత్తం రాష్ట్రంలో బీసీలందరూ తీవ్ర అగ్రహోగ్రంగా ఉన్నారు, కుతకుతలాడుతున్నారు. ఈ ఉద్యమం ఊరికి రాదుకుంటున్నారు, ఊరురా తిరగబడతారు. ఎన్ని రోజులు ఈ దోపిడీ పాలన, ఎన్ని రోజులు ఈ దొరల పాలన, ఎన్ని రోజులు మమ్మల్ని ఓటర్లుగా చూస్తారని బీసీలంతా తిరగబడడానికి సిద్ధం ఉన్నారు. ప్రతి గ్రామంలో విద్యార్థులు డిగ్రీలు చదివారు, ఇంజనీరింగ్ చదివారు, పెద్ద పెద్ద చదువులు చదివారు. వాళ్ళందరూ కూడా మండిపడుతున్నారు. జాబులు లేవు, కనీసం సర్పంచ్ కూడా మాకు రిజర్వేషన్ పెట్టరా అని చెప్పి బీసీలంతా అగ్రహోగ్రంగా ఉన్నారు. ఇప్పటికైనా ఒకవైపు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ బీసీల ఎజెండా నెత్తిమీద ఎత్తుకున్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి బీసీలను అణచివేసే ఎజెండా ఎత్తుకున్నాడు. ఈ వైఖరి మార్చుకోవాలని రేవంత్ రెడ్డిని చెప్తున్నాం. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 8 నెలలైంది. అప్పుడే మేము ఆయనను అప్పుడే ఒక లెవెల్కి ఆలోచన చేయొద్దు, కొంత టైం ఇవ్వాలనే పద్ధతిలో మా కుల సంఘాల జెండాలు కట్టి చేస్తామనే కాడికి ఈ ఉద్యమం విస్తరించింది. కాబట్టి ఈ ఉద్యమం ఇంతటితో రాగదు, మరో తెలంగాణ పెరుగుతుంది. ఆ విధంగా ఉద్యమాన్ని ఇంటింటికి ఊరికి ఈ ఉద్యమం ప్రాకి ఆ తర్వాత రాజ్యాధికారం దిశగా మారుతుందని హెచ్చరిస్తుంది. ఎన్నికలకు కూడా అమలు చేసినాక ఒకవేళ వెనకకి తీసుకోకపోతే ఎన్నికలకు కూడా అమలు చేసినాక మీరు ఉద్యమం చేస్తే వెనకకి తీసుకోకపోతే ఏం ఎన్నికల కూడా ఎంత చిన్నది, అది ఈ ఉద్యమం పెద్దది. ఎన్నికల కోడ్ ఏం పెద్ద సమస్య కాదు. ఎన్నికలు జరిగినాక కూడా ప్రపంచంలో చూస్తున్నాం, అనేక దేశాల్లో జరిగిన ఎన్నికలను కూడా రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు జరుపుతున్నారు. ఈ కోడ్ ఒక సమస్యనా? కోడ్ కాక మేము అందుకే చెప్తున్నాం, కోడ్ కాకముందే మీరు అనౌన్స్ చేయమని అడుగుతున్నాం. కోడ్ వద్దు, మా లెక్కలు రిజర్వేషన్లు పెంచు, మీకున్న అభ్యంతరాలు ఏం లేవు. ప్రభుత్వం ముందు 2 ఉన్నాయి. ప్రభుత్వం సాకులు నింపుతుంది పెంచకుండా, కోర్టు కొట్టేస్తుంది, అది కొట్టేస్తే చూసుకుందాం. అప్పుడు మీరు లెక్కలు తీసి రిజర్వేషన్లు పెంచితే వాళ్ళ కోర్టు ఏమన్నా అభ్యంతరం ఉంటే మేము కొట్లాడతాం. గతంలో ఇప్పటికి కూడా సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి.